ఎపిస్టాసిస్ రహిత జన్యువుల అంతర్ సమ్మేళనాలు. ఈ విధమైన జన్యువుల అంతర్ సమ్మేళనాలలో ఎపిస్టాసిస్ జన్యువులు కానీ హైపోస్టాసిస్ జన్యువులు కానీ ఉండవు. ఆ విధమైన జన్యువుల అంతర్ సమ్మేళనాలను ఎపిస్టాసిస్ రహిత జన్యువుల అంతర్ సమ్మేళనాలు అని అంటాం. సంకరీకరణం జరిపేటప్పుడు లేదా జన్యువుల అంతర్ సమ్మేళనాలు జరిపేటప్పుడు ప్రతి జన్యువుకు ఉండే లక్షణం, అది బహిర్గత జన్యువు అయినా అంతర్గత జన్యువు అయినా, లక్షణాన్ని పరిస్థితులకు అనుకూలంగా వ్యక్తపరుస్తూ ఉంటాయి. బహిర్గత స్థితిలో ఉన్నప్పుడు కానీ అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు కానీ పరిస్థితులకు అనుకూలంగా వాటి లక్షణాలని వ్యక్తపరుస్తూనే ఉంటాయి. ఈ విధమైన జన్యువుల అంతర్ సమ్మేళనాలను నాన్ ఎపిస్టాసిస్ జీన్ ఇంటరాక్షన్స్, ఎపిస్టాసిస్ రహిత జన్యువుల అంతర్ సమ్మేళనాలు అని అంటాం. వాటిలో మొదటిది సంపూరక జన్యువులు, వాటిని కాంప్లిమెంటరీ జీన్స్ అని కూడా అంటాం. సంపూరక జన్యువులు అంటే ఒక మొక్కలోని బహిర్గత జన్యువులు ఒక దృశ్య రూప లక్షణాన్ని వ్యక్తపరిస్తే అదే జాతికి చెందిన మరొక మొక్కలో వేరే జన్యువులు, వేరే బహిర్గత జన్యువులు అదే లక్షణాన్ని, అదే దృశ్య రూప లక్షణాన్ని వ్యక్తపరుస్తాయి. అనగా రెండు మొక్కలలో, రెండు వేరు ఒకే జాతికి చెందిన మొక్కలలో వేరు జన్యువులు ఉన్నప్పటికీ ఒకే లక్షణాన్ని వ్యక్తపరుస్తాయి, దృశ్య రూప లక్షణాన్ని వ్యక్తపరుస్తాయి. ఆ దృశ్య రూప లక్షణాన్ని వ్యక్తపరిచే జన్యువులు, బహిర్గత జన్యువులు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచినప్పుడు కొత్త లక్షణము అనేది ఏర్పడుతుంది. ఈ కొత్త లక్షణము అనేది ఏర్పడటాన్ని సంపూరక జన్యువుల యొక్క లక్షణంగా గుర్తిస్తాం. సంపూరక జన్యువులు ఎగ్జాంపుల్ చూసినట్టయితే లాథిరస్ ఓడోరేటస్, తీపి బఠానీ మొక్కలోని పుష్పాల రంగు చూసినట్టయితే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తెలుపు వర్ణంలో ఉంటే, రెండు ఊదా వర్ణంలో ఉంటాయి. తెలుపు వర్ణంలో ఉండే జనక తరపు మొక్కలని ఎన్నుకున్నప్పుడు, అంటే తెలుపు వర్ణపు పుష్పాలని కలిగిన బఠానీ మొక్కలని ఎన్నుకున్నప్పుడు ఒక జనక తరం మొక్కలో, లాథిరస్ ఓడోరేటస్ మొక్కలో తెలుపు రంగు పుష్పాలు ఉంటాయి. ఈ తెలుపు రంగు పుష్పాలు ఏర్పడడానికి కారణమైన జన్యువులు క్యాపిటల్ సి, స్మాల్ పి. మరొక బఠానీ మొక్కలో, మరొక తీపి బఠానీ మొక్కలో తెలుపు రంగు పుష్పాలు ఏర్పడడానికి గల కారణమైన జన్యువులు స్మాల్ సి, క్యాపిటల్ పి జన్యువులు. ఈ రెండు మొక్కలని చూసినట్టయితే జన్యు రూపకంగా భిన్నంగా ఉంటాయి, దృశ్య రూపకంగా మాత్రం ఒకటే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. ఆ దృశ్య రూప లక్షణం ఏంటి అంటే తెలుపు రంగు పుష్పాలని కలిగి ఉండడం. ఈ విధమైన సంపూరక జన్యువులు కలిగిన తీపి బఠానీ మొక్కలని సంకరీకరణం చెందించినప్పుడు ఒక బఠానీ మొక్క నుంచి క్యాపిటల్ సి, స్మాల్ పి, మరొక బఠానీ మొక్క నుంచి స్మాల్ సి, క్యాపిటల్ పి సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ సంయోగ బీజాలు రెండు సంయోగం చెంది F1 తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ F1 తరంలో క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ పి, స్మాల్ పి అను జన్యువులు ఉంటాయి. ఈ స్థితిని విషమ యుగ్మజ స్థితి కలిగిన సంయుక్త బీజము అంటాం. F1 తరము ఏర్పడినప్పుడు ఎప్పుడైనా విషమ యుగ్మజ స్థితిలోనే ఉంటుంది. ఈ మొక్కలు, ఈ సంయుక్త బీజములు అభివృద్ధి చెంది లాథిరస్ ఓడోరేటస్ మొక్కలను ఏర్పరిచిన తర్వాత అవి ఊదా రంగు పుష్పాలు కలిగిన మొక్కలని ఏర్పరుస్తాయి, ఊదా రంగు పుష్పాలని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఊదా రంగు పుష్పాలని ఏర్పరచడానికి గల కారణం ఏంటి అంటే క్యాపిటల్ సి జన్యువు క్రోమోజోము పైన క్రోమోజెన్ అనే పదార్థం ఉంటుంది. అది క్రోమోజెన్ క్యాపిటల్ పి జన్యువుతో కలిసినప్పుడు యాంథోసైనిన్ అను వర్ణ పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఆ సమయంలో ఆంథోసైనిన్ అంటే ఊదా రంగు పుష్పాలు కలిగిన పుష్పాలు ఏర్పడడానికి గల కారణమైన నిర్మాణాన్ని, జన్యువులని, రసాయన పదార్థాన్ని తయారు చేస్తాయి.
క్యాపిటల్ సి జన్యువు క్రోమోజోము పైన ఉండే క్రోమోజెన్ అను రసాయన పదార్థం క్యాపిటల్ పి జన్యువుతో కలిసినప్పుడు యాంథోసైనిన్ అను వర్ణ పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఈ యాంథోసైనిన్ వర్ణ పదార్థం లాథిరస్ ఓడోరేటస్ మొక్కలలో ఊదా రంగు పుష్పాలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఈ విధంగా F1 తరంలో ఏర్పడిన విషమ యుగ్మజ స్థితి కలిగిన ఊదా రంగు పుష్పాలు కలిగిన తీపి బఠానీ మొక్కలను సుపరాగ సంపర్కం జరిపినప్పుడు ఒక లాథిరస్ ఓడోరేటస్ మొక్క నుంచి, పురుష లాథిరస్ ఓడోరేటస్ మొక్క నుంచి క్యాపిటల్ సి క్యాపిటల్ పి, క్యాపిటల్ సి స్మాల్ పి, స్మాల్ సి క్యాపిటల్ పి, స్మాల్ సి స్మాల్ పి, మరొక లాథిరస్ ఓడోరేటస్ మొక్క నుంచి క్యాపిటల్ సి స్మాల్ పి, క్యాపిటల్ సి స్మాల్ పి, స్మాల్ సి క్యాపిటల్ పి, స్మాల్ సి స్మాల్ పి, ఈ విధంగా సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ సంయోగ బీజాలు సంయుక్తం చెంది F2 తరాన్ని ఏర్పరుస్తాయి. F1 తరం నుంచి ఏర్పడిన సంయోగ బీజాలు సంయుక్తం చెంది F2 తరాన్ని ఏర్పరుస్తాయి. F2 తరంలో 16 రకాల సంయుక్త బీజాలు ఏర్పడతాయి. 16 సంయుక్త బీజాలు ఏర్పడతాయి. 16 సంయుక్త బీజాలలో 9 సంయుక్త బీజాలు అభివృద్ధి చెంది ఊదా రంగు పుష్పాలు కలిగిన తీపి బఠానీ మొక్కలను ఏర్పరుస్తాయి. 7 సంయుక్త బీజాలు అభివృద్ధి చెంది తెలుపు రంగు పుష్పాలు కలిగిన తీపి బఠానీ మొక్కలను ఏర్పరుస్తాయి. ఇందుకు కారణం క్యాపిటల్ సి క్యాపిటల్ పి జన్యువుతో కలిసినప్పుడు క్యాపిటల్ సి జన్యువు పైన ఉండే క్రోమోజెన్ అను రసాయన పదార్థం క్యాపిటల్ పి జన్యువు నుంచి యాంథోసైనిన్ అను వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా సంపూరకం చెంది క్యాపిటల్ సి క్యాపిటల్ పి జన్యువులు సంపూరకం చెంది ఊదా రంగు పుష్పాలను ఏర్పరుస్తాయి. అంటే ఊదా రంగు పుష్పాలు ఏర్పడడానికి గల కారణం క్యాపిటల్ సి క్యాపిటల్ పి జన్యువుల యొక్క కలయిక. ఇక్కడ ఏర్పడిన 16 రకాల సంయుక్త బీజాల్లో 9 సంయుక్త బీజాలు క్యాపిటల్ సిని క్యాపిటల్ పిని కలిగి ఉంటాయి. అవి సమయుగ్మజ స్థితిలో కానీ లేదా విషమ యుగ్మజ స్థితిలో కానీ ఉంటాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటే క్యాపిటల్ పి క్యాపిటల్ సితో కలిసినప్పుడు ఖచ్చితంగా ఊదా రంగు పుష్పాలు కలిగిన తీపి బఠానీ మొక్కలను ఏర్పరుస్తాయి. ఎప్పుడైతే క్యాపిటల్ సి అనేది ఒంటరిగా ఉంటుందో అంటే విడిగా ఉంటుందో క్యాపిటల్ పితో కాకుండా, క్యాపిటల్ పి అనేది క్యాపిటల్ సితో కాకుండా ఉంటుందో ఆ సమయంలో ఖచ్చితంగా వాటి యొక్క లక్షణాన్ని వ్యక్తపరుస్తాయి. క్యాపిటల్ సి జన్యు యొక్క లక్షణం ఏంటి అంటే తెలుపు రంగు పుష్పాలను ఏర్పరచటం. క్యాపిటల్ పి యొక్క లక్షణం ఏది అంటే తెలుపు రంగు పుష్పాలను ఏర్పరచటం. ఇవి ఒంటరిగా ఉన్నాయి కాబట్టి తెలుపు రంగు పుష్పాలను ఏర్పరుస్తున్నాయి. చివరగా చూసినట్టయితే స్మాల్ సి స్మాల్ సి, స్మాల్ పి కూడా తెలుపు రంగు పుష్పాలను ఏర్పరిచే లక్షణాన్ని కలిగి ఉంటాయి. స్మాల్ సి స్మాల్ పి జన్యువులు కూడా తెలుపు రంగు పుష్పాలను ఏర్పరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా సంపూరక జన్యువులలో దృశ్య రూప నిష్పత్తి F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి చూసినట్టయితే 9:3:3:1 రూపాంతరం చెంది అనగా మార్పు చెంది 9:7గా ఏర్పడుతుంది. 9 అనేవి 9 ఊదా రంగు పుష్పాలు కలిగిన తీపి బఠానీ మొక్కలు, 7 తెలుపు రంగు పుష్పాలు కలిగిన తీపి బఠానీ మొక్కలు. ఈ విధంగా సంపూరక జన్యువులలో లాథిరస్ ఓడోరేటస్ నందు పుష్పాల యొక్క రంగు చూసినట్లయితే తెలుపు రంగు పుష్పాలు, ఊదా రంగు పుష్పాలు కలిగిన మొక్కలను సంపూరక జన్యువుల వలన గుర్తించడానికి వీలవుతుంది. ఇది F2 తరం యొక్క సంపూరక జన్యువుల యొక్క F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి 9:3:3:1 మార్పు చెంది 9:7గా ఏర్పడుతుంది.